హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అమెరికాలో రిలయన్స్ కంపెనీ దాదాపు 25,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు భారత్ లో మోదీ గారి పైన కొన్ని విమర్శలు ప్రతిపక్షాల దగ్గర నుంచి కావచ్చు, కొన్ని ఆర్టికల్స్ కావచ్చు వస్తున్నాయి. అదేంటంటే రిలయన్స్ కోసమే ట్రంప్ తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు మోదీ గారు అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి సార్. మరి ఏంటి ఒప్పందం? ఇటు అంబానీ అదానీ కోసమే ఆయన ఒప్పందాలు చేసుకున్నారని చెప్పేసి కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ట్రంప్ ఏం చెప్పాడు, ఏంటి ఒప్పందం, మరి మోదీ గారి పైన వస్తున్న విమర్శలకు నిజాలు ఏంటి సార్? మామూలుగా మోడీ అమెరికాతో అంటే ట్రంప్ తో ఒక వాణిజ్య ఒప్పందం అనేది కుదుర్చుకున్నాడు. ఆ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువుల మీద 18% ట్యాక్స్ ఉంటుంది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చే వస్తువుల మీద 0% ట్యాక్స్ ఉంటుంది. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇప్పటి వరకు ఏంటంటే మన వ్యవసాయ రంగాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. దాన్ని విదేశీ వస్తువులకి ఓపెన్ చేయలేదు మార్కెట్లో. అంటే వాటి మీద కొన్నిటిని అలో చేయలేదు, కొన్నిటి మీద 100%, 120% కూడా ట్యాక్సులు ఉన్నాయి. అంటే మొన్నటి వరకు ఈ ఒప్పందం జరగక ముందు వరకు కూడా అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వస్తువుల మీద యావరేజ్ లో 40% టారిఫ్ ఉండేది. ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువుల మీద యావరేజ్ లో 3-4% మాత్రం ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, రివర్స్ అయిపోయింది. ఇండియా నుంచి వెళ్ళే వస్తువుల మీద 18%, అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద 0%. ప్లస్ ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేసుకుంటున్న వ్యవసాయ రంగం, అక్వా రంగం, డైరీ ఇటువంటి వాటిని కూడా ఓపెన్ చేశాడు మోడీ. సో దీంతో మోడీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. మోడీ కంప్లీట్ గా అమెరికాకి సరెండర్ అయిపోయాడని. దీనికి ప్రధాన కారణాలు రెండుగా చెప్తారు. ఒకటేమో అదానీ అంబానీల కోసమే మోడీ సరెండర్ అయిపోయాడు ఒకటైతే, రెండోది ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ రోల్ ఉంది, దాన్ని చూపించి వాళ్ళు బెదిరిస్తున్నారు, అందుకనే మోడీ సరెండర్ అయిపోయాడు అనేది రెండో కారణం. ఈ రెండు కారణాలతో ఇటు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ప్రతిపక్షాలు, మీడియా కూడా మాట్లాడుతున్నది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత అది ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది. ఇరాన్ యుద్ధంలో ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడి ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇక్కడ ఇరాన్ షిప్ని, డెనా అనే షిప్ని, ఒక IRS డెనా అనే షిప్ని ముంచేసి అందులో 100 మందికి పైన ఇరాన్ సైనికుల్ని చంపేసింది. వాళ్ళు మన దేశ అతిథులుగా వచ్చిపోతున్నారు. సో దాన్ని కనీసం సింపతి కూడా చూపించలేదు, ఓపెన్ గా ఖండించలేదు. సో అమెరికాకి ఇండియా కంప్లీట్ సరెండర్ అయిపోయింది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు గల్ఫ్ వార్ జరుగుతూ ఉండి, అంటే ఇరాన్ కూడా గల్ఫ్ మీద జరిగి దానివల్ల మనకి తీవ్ర నష్టం జరిగి చివరికి మన పరిశ్రమలు చాలా వరకు మూతపడే అవకాశం కనపడుతుంది. హోటల్స్ అంతా ఆల్మోస్ట్ మూసేస్తున్నారు. ఇప్పటికే 20% హోటల్స్, రెస్టారెంట్స్ మూసేశారు దేశంలో. ఇటువంటి ఎంత సంక్షోభం ఉన్నా కూడా మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. పైగా అమెరికా 30 రోజుల వరకు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కో అంటే సరే అని అంటున్నాను తప్ప, నువ్వు కూడా మాకు పర్మిషన్లు ఇవ్వడానికి, మా దేశానికి ఏం కావాలో అది మేము నిర్ణయించుకుంటాం అనే పరిస్థితిలో లేదనేవి కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఒక ప్రకటన చేశాడు. అదేంది, ఇప్పటి వరకు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఓపెన్ అవుతుంది. దీనికి ఇండియా సహకారం అందిస్తుంది. ఇండియా నుంచి రిలయన్స్ దీంట్లో భాగస్వామ్యం వహించి రిలయన్స్ పెట్టుబడులు పెడుతుంది. ఇది మొత్తంగా 28 లక్షల కోట్లు, $300 బిలియన్ వర్తున్న ప్రాజెక్టు. రోజుకి 168,000 బ్యారెల్ల దీన్ని ప్రాసెసింగ్ జరుగుతుంది అక్కడ. ఇది వచ్చి టెక్సాస్ లో ఉండే బ్రౌన్స్ విల్లీ అనే ఒక ప్రాంతంలో స్టార్ట్ అవబోతుంది. ఇది 50 ఏళ్లలో స్టార్ట్ అయిన కొత్త ఆయిల్ రిఫైనరీ అని అతను గొప్ప చెప్పుకుంటూ రిలయన్స్ ని అభినందిస్తూ అతను చేసిన ప్రకటన. దీని మీద కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు మేము ముందు నుంచి చెప్తున్నాం, చూసారా, ఇది రిలయన్స్ కోసం, అదానీ కంపెనీల కోసమే మోడీ సరెండర్ అయ్యారు. ఎందుకంటే రిలయన్స్ అనేది అమెరికాలో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ కంటే పెద్ద ఎనర్జీ సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ UAEలో రువైస్ ఉంది, SK ఎనర్జీ సౌత్ కొరియాలో ఉంది, తర్వాత గాల్వ్ స్టోన్ బే అని మళ్ళీ UAEలో ఉంది. ఇలాంటి పెద్ద ఎనర్జీ సంస్థలు ఉండగా రిలయన్స్ ఎందుకు ఇస్తున్నారు అమెరికా అంటే, ఈ ఒప్పందంలో ముందే భాగం అది. సో మీరు చెప్పిన కండిషన్లకు ఒప్పుకుంటాం, మా అదానికి అంబానీకి మీరు హెల్ప్ చేయాలి అనేది అంటున్నారు. మరోవైపు అదానీ సంస్థ అదానీ పోర్ట్స్
ఇజ్రాయెల్లో కూడా హైఫా పోర్ట్లో 70% వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ దేశాల్లో కూడా అదాని పెట్టుబడులు ఉన్నాయి, అంబానీ పెట్టుబడులు ఉన్నాయి. అదాని ఏమో ఎక్కువగా పోర్ట్స్ ఉన్నాడు, అంబానీ ఏమో ఎక్కువగా ఆయిల్ రిఫైనరీ. ఆ అంబానీది అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అంబానీ కంట్రోల్లోనే ఉంటుంది, జామ్నగర్ గుజరాత్ లో. అది దాదాపు రోజుకి 14 కోట్ల బ్యారెల్స్ సామర్థ్యం ఉంది దానికి. అది 7,500 ఎకరాల్లో 1999లో ఏర్పడిన ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. అట్లాగే అంబానీకి సంబంధించి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్, వాటికి సంబంధించి సోర్సింగ్ అంటారు. క్రూడ్ ఆయిల్ సోర్సింగ్ అనేది రష్యాలో, మిడిల్ ఈస్ట్ లో, లాటిన్ అమెరికాలో చేస్తుంది. అట్లాగే ఎక్స్పోర్ట్స్ అంటే రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది వచ్చి యుఎస్, యూరప్, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ట్రేడింగ్ హబ్బులు కూడా మన రిలయన్స్ కి సింగపూర్ లో, దుబాయ్ లో, లండన్ లో ఉన్నాయి. అంటే ఫ్యూయల్స్ ని దాదాపు 100% ఎక్స్పోర్ట్, నెట్ ఎక్స్పోర్ట్ అనమాట. దాదాపు 100 కంట్రీస్ కి ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే మనం క్రూడ్ ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాలు 80% ఇంపోర్ట్, 80 to 90% ఇంపోర్ట్ చేసుకొని అందులో కొంత భాగాన్ని రిఫైన్ చేసి మళ్ళీ యూరప్ కి, అమెరికాకి, ఆఫ్రికాకి రిలయన్స్ రిఫైనరీస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఎక్స్పాండ్ కావడం కోసం అమెరికా హెల్ప్ చేస్తే, అమెరికా చెప్పిన కండిషన్లకు అనుగుణంగా ట్రేడ్ అగ్రిమెంట్ ని మోడీ ఆమోదించాడని చెప్పడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా ట్రంప్ ప్రకటించిన ఈ డీల్ ఏదైతే ఉందో, అంటే ఇది కంప్లీట్ గా రిలయన్సే చేయట్లేదు. అక్కడ ఫస్ట్ అమెరికా రిఫైనరీ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ అమెరికా రిఫైనరీ కూడా పార్ట్నర్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి 28 లక్షల కోట్లు వర్తుండే అక్కడ ఆయిల్ రిఫైనరీని ఈ టెక్సాస్ లో పెడుతున్నారు. అది ట్రంపే అనౌన్స్ చేశాడు, చాలా ప్రైడ్ గా అనౌన్స్ చేశాడు. అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ట్రంప్ దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం నేను ఆయిల్ రిఫైనరీ ఎంత పెద్దది పెడుతున్నా చూడని ఆయన అనౌన్స్ చేయనట్టుగా తెలుస్తుంది, ఆయన అవసరాల కోసం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అమెరికాలో కూడా 90% ప్రజలు ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయడానికి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకి లేదు, ఇజ్రాయెల్కి ఉంది. కానీ ఇజ్రాయెల్ ట్రాప్ లో ట్రంప్ ఇరుక్కొని మనల్ని కూడా ఇరికిస్తున్నాడు. ఇప్పటికే 8 మంది సైనికులు చనిపోయారు, 140 మంది గాయపడ్డారు. రోజుకి 2 బిలియన్లు, అంటే 10 రోజులకి $20 బిలియన్ దీనికి ఖర్చు అయిపోయింది. సో దీనివల్ల మనకు వచ్చే లాభమే లేదు. ఇరాన్ మీద ఈ స్థాయి దాడి అవసరం లేదు. పైగా 150 మంది స్కూల్ పిల్లల్ని చంపి, అది కూడా ఇరానే చంపించుకుందని ట్రంప్ చెప్పడం కూడా అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన గురించి తాను బూస్టప్ చేసుకోవడానికి చెప్పిన ప్రకటన మళ్ళీ అది మోడీకి యాంటీగా ఇక్కడ మారింది. రిలయన్స్ కి, అంబానీస్ కి హెల్ప్ చేయడానికి మోడీ అమెరికాకి సాగిలు పడ్డాడు, కాంప్రమైజ్ అయిపోయాడు అన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పటి నుంచి. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ డీల్ గురించి చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.